ఆ డైలీ బ్రెడ్ ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ముఖ్యమైనది. ఎట్లయితే ఆరాధన చేయడం ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమైనదో, ఇంకెంత పవర్ఫుల్లో, అదేవిధంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది చాలా మటుకు మనం మర్చిపోతుంటాం. ఎందుకంటే మన అనుదిన ప్రార్థనల్లో మనం ఎన్నో ఆశలతో కోరుకుంటాం కదా, ప్రభువా నాకు ఇది లేదు, ఏమీ ఉంది, ఆర్థిక అవసరాలు ఉన్నాయి, లేకపోతే అనారోగ్యం ఉంది, అనేక అవసరాలతో మనం రోజు ప్రార్థన చేస్తుంటాం. కానీ ఏనాడైనా మనం ఉన్న వాటిలో, ప్రభు ఇచ్చిన వాటికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఏనాడైనా మనం ప్రార్థన చేసామా? మనం గమనించాలి. ఎందుకంటే మన రియల్ లైఫ్లో, నిజ జీవితంలో చూసుకుంటే, ఎప్పుడైనా మనం ఎవరికైనా హెల్ప్ చేసినట్లయితే మనం ఏం కోరుతాం వారి నుంచి? ఇన్ రిటర్న్గా ఏం కోరుతామంటే, వాళ్ళు మనకు తిరిగి సహాయం చేసినా చేయలేకపోయినా మనం ఒకటే కోరుతాం, ఏంటంటే వాళ్ళు మన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ చిన్న కోరిక మన మనసుని తృప్తిపరుస్తుంది. కానీ వాళ్ళు అట్లా కృతజ్ఞత కలిగి లేకపోతే మన పట్ల మనం చాలా బాధపడిపోతాం. ఏంటంటే మన చేసిన ఎఫర్ట్స్ ఏవైతే మనం శ్రమ పడ్డామో వాళ్ళకి సహాయం చేయడానికి, అవంతా వ్యర్థమైపోయినాయి, వేస్ట్ అయిపోయాయని ఫీల్ అవుతాం. అలాగే మన సృష్టికర్త, మన ప్రభువు కూడా మన పట్ల ఎన్ని కార్యాలు చేసినప్పుడు అతను కూడా కృతజ్ఞత కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా ప్రభు చేసిన ప్రతి పెద్ద చిన్న కార్యానికి, మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది ప్రభువుని ఇంకెక్కువ సంతోషపరుస్తుంది. ప్రభువు కూడా ఇది మన నుంచి కోరుతుంటారు. ఇంకోటి, కృతజ్ఞత అనేది ఎలా చేస్తారు అంటే, కృతజ్ఞత అనేది ఒక అర్పణలు కాదు, బలి అర్పణలు కాదు, లేకపోతే సంఘంలో నలుగురు మధ్యలో పెద్ద స్వరం ఎత్తి స్తుతులు చెల్లించడం అనేది కాదు. కృతజ్ఞత అంటే మీ మనసులో, ఒంటరిగా మీ మనసులో దేవుని పట్ల ఒక కృతజ్ఞత భావం కలిగి ఉండడం నిజమైన కృతజ్ఞత. ఇది చాలామంది తెలియదు, దీన్ని ఎలా చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే ఇదే ప్రభువు కోరుతున్నారు. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, చాలా అవసరాల కొరకు, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటాం. కానీ ప్రభు మన నుండి ఏం కోరుతున్నారంటే, అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. ఏమి ఉన్నా లేకపోయినా ఉన్న వాటిలలో నమ్మదగిన వారే దేవుని పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ఈ కృతజ్ఞత అనేది సంవత్సరానికి ఒకసారి చేయడం కాదు, నెలకు ఒకసారి చేయడం కాదు, అనుదినం ప్రతిసారి మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా ప్రభుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే అదే ప్రభు చూస్తుంటాడు. ఇది ఒక మనకు పరీక్ష లాగుంటుంది, ఇది ఒక టెస్ట్. ఎందుకంటే ఏమీ లేకపోయినా కూడా మీరు ఎంత నమ్మదగిన వారుగా ఉంటారు అనేదే ప్రభు పరీక్షిస్తుంటాడు. కాబట్టి ఈ పరీక్షలో నమ్మదగిన వారే మీరు అందరూ ఉండాలని ప్రభు కోరుచున్నారు.